తెలంగాణలో ఈసారి నియంత పాలన అంతమవుతుందని కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రాంత ప్రజల దరిద్రం ఈ ఎన్నికలతో పోతుందన్నారు. తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాలు అవకాశం ఇస్తే మొత్తం దోచుకున్నారని అన్నారు. పల్లా రాజేశ్వరరెడ్డి చాలా మారాలి, ఇంకా రాజకీయంగా చాలా నేర్చుకోవాలని హితవు పలికారు. అహంకార పాలన అంతగాబోతుంది. తెలంగాణ ప్రజలకు పట్టిన శని తొలగిపోతుంది. మాయమాటలు నమ్మి 2 పర్యాయాలు ఓట్లేసి గెలిపిస్తే అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలు, భూమి అమ్మకాలు, ప్రజలు దోచుకున్న బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ ఇంటికి పోవడానికి సిద్ధమవుతున్నాడు. ముఖ్యంగా తెలంగాణ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్సీగా ఉండి విద్యా సంస్థలు నడిపిస్తున్నారు. ముఖ్యమంత్రి దగ్గర ఉండి అనేక విద్యా సంస్థల చైర్మన్లకు, ఓనర్స్కు ఫీజు రీయింబర్స్మెంట్ అమౌంట్ చట్ట వ్యతిరేకంగా పద్ధతి లేకుండా అనేక కాలేజీలకు ఇప్పించి ఈరోజు వాళ్ళందరూ కూడా తనకు సపోర్ట్ చేసే విధంగా జనగాం గుర్తించడం జరిగింది. కొత్తగూడెం, పాల్వంచ కాలేజీ, అదేవిధంగా రంగారెడ్డి డిస్ట్రిక్టు, అదేవిధంగా నిజామాబాద్ డిస్ట్రిక్టు, ఏ డిస్ట్రిక్ట్ వదలకుండా కాలేజీ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. వారు కూడా వారిని నేనేమి అనడం లేదు, వారి ఉద్యోగకే వదిలిపెడుతున్నా. మొత్తం రాబోతుంది.